హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. అయితే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ట్రెడిషనల్ మెడిసిన్ లైక్ యునాని మెడిసిన్ వర్సెస్ మోడర్న్ కాన్సెప్ట్, మోడర్న్ మెడిసిన్ ఆర్ ఇంగ్లీష్ మెడిసిన్. అయితే ఈ రెండిటి గురించి మాట్లాడాలి అంటే కనుక నెంబర్ 1 అసలు ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక తీసుకుంటే కనుక దానికి మూలాలు వచ్చేసి యునాని మెడిసిన్. అంటే యునాని మెడిసిన్ ఏదైతే ఉందో దానిలోంచే ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్ ఇంగ్లీష్ వైద్యం అన్నది వచ్చింది అనడానికి ఆల్రెడీ అంతకుముందు కూడా ఎన్నో వీడియోస్లో చెప్పాను నేను. అది మళ్ళీ ఐ వాంట్ టు అగైన్ రిపీటెడ్. ఇక్కడ మన దగ్గర ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ అనే ఒక పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మ్యూజియంలో ఒక పోర్ట్రేట్లో యునాని వైద్యం నుంచి యునాని వైద్యం నుంచే సర్జరీ అన్న సబ్జెక్ట్ని తీసుకొని సపరేట్ అయిన ఒక చిన్న బ్రాంచ్ పేరు ఇంగ్లీష్ వైద్యం ఆర్ మోడర్న్ కాన్సెప్ట్. అయితే ఇది ఎలా అంటే మనకి 16th సెంచరీలో ఇది బాగా ప్రాచుర్యంలోకి అప్పుడు స్టార్ట్ అయింది. ఇది అప్పుడప్పుడే 16th సెంచరీ 17th సెంచరీలో. ఆ 16th సెంచరీస్ 17th సెంచరీలో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయినప్పుడు యునాని వైద్యంలో అంటే యూరప్లో బాగా విస్తృతంగా ఇది బాగా డెవలప్ అయింది అక్కడ. సో అలాంటి యూరప్లో 2 పెద్ద యూనివర్సిటీస్లో అప్పుడే ఆ రోజుల్లోనే డ్యూరింగ్ 16th సెంచరీస్లోనే 2 పెద్ద యూనివర్సిటీస్లో మెడికల్ యూనివర్సిటీస్లో 600 సంవత్సరాలు ఒక ఆథెంటిక్ టెక్స్ట్ బుక్నే వాళ్ళు ఫాలో అయ్యేవారు అన్నమాట. ఆ ఆథెంటిక్ టెక్స్ట్ బుక్ ఏంటి అంటే అది యునాని వైద్యంలో చెప్పబడ్డ కెనన్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో అల్ ఖానూన్ ఫిల్ తిబ్ అని ఒక బుక్. దాన్ని ఎవరు రాశారంటే హకీమ్ బూ అలీ సీనా సాబ్. ఈ హకీమ్ బూ అలీ సీనా గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అవిసెనా అని కూడా అంటుంటారు. ఆయన రాసిన ఆ బుక్ని 600 సంవత్సరాలు ఒకటే బుక్ని చదువుకున్నారు. అసలు ఇంకా చెప్పాలి అంటే కనుక ఈ రోజుల్లో మన ఏమంటారు 10th క్లాసు ఈ ఫస్ట్ క్లాస్ బుక్కులు కూడా ప్రతి 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి మారిపోతూ ఉంటాయి, రైట్? మరి ఆ రోజుల్లో ఇంకా కొత్త ఇవి వస్తున్న ఆ టైంలో కొత్త మోడర్న్ కాన్సెప్ట్ అని ఒక ఇంగ్లీష్ వైద్యం వచ్చిన రోజుల్లో యునాని బుక్స్ని చదువుకునే వాళ్ళు బుక్స్ అన్నవి తర్వాత డెవలప్ అయ్యారన్నమాట. సో అలోపతిని మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే మా బ్రాంచ్ అన్నట్టే కదా అది. సో మా బ్రాంచ్ని మేమేం తప్పు పట్టట్లేదు. మేము తప్పు పట్టేది ఏంటంటే వ్యవస్థని, సొసైటీ ఏదైతే ఉందో దానికంటూ ఏదైతే వక్ర భాషను చెప్పారో. ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అయినా కానీ యునాని మెడిసిన్ అయినా కానీ వేరే ఏ మెడిసిన్ అయినా కానీ దాని ప్లాంట్ సోర్స్ నుంచే వచ్చాయి అన్నీ కూడాను. అది కూడా స్టార్టింగ్లో ప్లాంట్ సోర్స్ నుంచే వచ్చింది, కొత్తగా ఊడిపడలేదు ఎక్కడి నుంచి కూడాను మోడర్న్ కాన్సెప్ట్ అన్నది. సో ఈ మెడిసిన్ అన్నది ఏంటంటే మేము క్రూడ్ ఫామ్లో ఇస్తాము, వాళ్ళు దాన్నే ఒక కెమికల్ దానిలోంచి బయటికి తీసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారన్నమాట వాళ్ళు. అంటే మేమేమో క్రూడ్ ఫామ్లో ఇస్తాం, వాళ్ళు ఒక ఎక్స్ట్రాక్ట్ తీసి ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో ఇస్తారు, అది తేడా. అయితే ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడైతే తీసినప్పుడు ఏమైపోతుందంటే దానిలో కృత్రిమంగా కొన్ని దోషాలు, కొన్ని టాక్సిన్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని అడ్వర్స్ రియాక్షన్స్ రావడం మొదలెడుతుంటాయి అన్నమాట. ప్రపంచంలో ఏంటంటే అన్నీ కూడాను మనకి కాంబినేషన్స్లోనే వాటి యొక్క డిఫరెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడి వరకు వద్దు. కిచెన్లో డైలీ మీరు తినే ఇడ్లీలు ఉన్నాయి, డైలీ మీరు తినే దోశలు ఉన్నాయి. ఈ దోశలు ఇడ్లీలు ఏదైతే తయారు చేస్తారో 2 కూడాను మినపప్పు నుంచే తయారు చేస్తారు. 2 కూడాను ఇడ్లీ ఏదైనా కానీ దోశ కానీ రైస్ నుంచే తయారవుతాయి. దాని ఇవేవైతే ఉన్నాయో దోశలో ఏం చేస్తున్నారంటే మినపప్పులో డైరెక్ట్గా బియ్యం అన్నది కలిపేసి నానపెట్టేసి వాళ్ళు రుబ్బి వేసేస్తున్నారు. ఇడ్లీ అన్న దీనిలో కొంచెం దాన్ని రిఫైన్ చేసి దాన్ని బియ్యపు రవ్వ ఏదైతే ఉందో ఇడ్లీ రవ్వ అని దానికి ఒక పేరు పెట్టి దాన్ని ప్రిపేర్ చేసి దాని ద్వారా చేస్తున్నారు. అంటే కేవలం ఓ చిన్న ఇది అంతే, ఒక దాని యొక్క ఫామ్ని మార్చి చేసిన ఒకదానికి రా ఫామ్గా వేసిన దానికే ఇంత డిఫరెన్స్ ఉంటే ఇడ్లీ పిండికి దోశ పిండికి. మరి యునాని మెడిసిన్లో వండర్ఫుల్ మూలికలతో తయారయ్యే ఒక కాంబినేషన్లో ఇంకెంత డిఫరెన్స్ ఉండాలి, ఎంత దానిలో వేరియేషన్స్ ఉండాలి. సో ఆ కాంబినేషన్ వర్క్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఒక మూలిక అంటే కాంబినేషన్ అది. దానిలోంచి ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ని బయటికి తీసి ఇదే మందు అంటే కాదు అది.
ఎన్నటికీ కాదు అది. ఇప్పుడు ఒక పసుపు ఉంది అంటే కనుక పసుపులోంచి వీళ్ళు కేవలం కుర్క్యుమిన్ అని ఒక చిన్న ఒక సబ్స్టెన్స్ తీసి ఇదే పసుపు అంటే కాదు అది. పసుపు కొమ్ము వేరు, కుర్క్యుమిన్ ఆ కెమికల్ వేరు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది ఆ రెండింటి మధ్య. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా చిన్న స్టేజ్లో ఉంది. అది ఇంకా చిన్న మొక్క, అది ఎదుగుతున్న మొక్క, అది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దానికి కంప్లీట్గా ఇప్పుడు ఈరోజు ఏంటంటే పసుపు కొమ్ములో కుర్క్యుమిన్ ఉందని వాళ్ళకి అనుకున్నారు, రేపొద్దున ఇంకో కొత్తగా కెమికల్ కనుక్కున్నారంటే ఇంకోటి వస్తుంది అంతే. అంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఏం అబ్సల్యూట్లీ 100% అయిపోయింది అన్న లెవెల్లో వాళ్ళు ఏం లేరు వాళ్ళు. సో అలాగే యునానీ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఈరోజు పుట్టింది కాదు. అది అంటే దీనికి ఉన్న లైఫ్ మనము ఇంగ్లీష్ మెడిసిన్కి ఉన్న లైఫ్తో పోల్చుకుంటే కనుక యునానీ మెడిసిన్ అన్నది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అనమాట. చాలా ఒక పెద్ద మర్రి వృక్షం లాంటిది అనమాట, చాలా పెద్ద దీంట్లో. అయితే కొంతమంది కామెంట్స్లో దీనిలో కూడా చూస్తూ ఉంటాను నేను, అంటే మర్రి చెట్టు ఎందుకు పనికి వస్తుంది అని అన్నట్టుగా కూడా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. తెలియని కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ మర్రి చెట్టులో కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. మర్రి చెట్టు యొక్క ఏరియల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే ఊడలు దానికి దిగుతుంటాయో ఆ కింద చిన్నవి రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లలో కూడాను ఎన్నో వండర్ఫుల్ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దానిలో. అంటే ఇంక్లూడింగ్ ఏమంటారు మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి నొప్పుల దగ్గర నుంచి మొదలుకొని క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేసే దానిలో వీటిలో ఉన్నాయన్నమాట వాళ్ళ. సో అంత గొప్ప ఒక పెద్ద మర్రి చెట్టు ముందర ఒక చిన్న చెట్టు ఏదైతే ఉందో, మహా వటవృక్షాలు, మర్రి చెట్లు, ఇలాంటిది యునానీ వైద్యం. సో దాని ముందు ఇప్పుడిప్పుడే దీన్ని సంతరించుకుంటున్న ఒక వైద్యం మోడర్న్ కాన్సెప్ట్. సో ఈ రెండింటిని మనము కంపేర్ చేయలేం. అలా అని ఇది ఎదుగుతున్న ఈ చిన్న మొక్క ఏదైతే ఉందో అది ఎందుకు పనికిరాదు అని అనడానికి కూడా లేదు. దాని అస్తిత్వం దానిది, దీని అస్తిత్వం దీనిది. ఇప్పుడు యూజువల్గా ఎలా అవుతుంటుందంటే మనము చూస్తుంటే కనుక డైలీ లైఫ్లో ఒక పెద్ద వయోవృద్ధులు తాతగారి దగ్గరకు వచ్చి ఓ చిన్న సంవత్సరం పిల్లాడు కమాన్ ఫైట్ అని కూడా అంటుంటారు. అంటే అన్నంత మాత్రాన వీళ్ళు కొంచెం ఇదైనంత మాత్రాన ఈ ఓల్డెస్ట్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏదో తగ్గినట్టు కాదు, అంత మాత్రాన అది ఎక్కువ అన్నట్టు కూడా కాదు. అదేంటంటే ట్రెడిషనల్ మెడిసిన్లో ఏంటంటే ఆదరణ అన్నది ఈ తగ్గిపోవడం వల్ల మనకి అది ప్రాచుర్యంలోకి రావడం తగ్గిపోతుంది. మెయిన్గా ట్రెడిషనల్ మెడిసిన్స్ తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మొత్తం మోడర్న్ మెడిసిన్ మీద పెట్టిందనమాట. మోడర్న్ మెడిసిన్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే అది చీపెస్ట్ మెడిసిన్. అది ఏముంది, ఒక కెమికల్ దానిలో ఏదైతే ఉందో అది వితిన్ ఒక కొన్ని పైసల్లో ₹1 కూడా ట్యాబ్లెట్ తయారవుతుంది అక్కడ. బట్ అదే యునానీ మెడిసిన్లో వాళ్ళు వాడే ఒక డోజ్ ఏదైతే ఉందో 5 grams ఆఫ్ మెడిసిన్ ఏదైతే వాడతారో ఇంపాసిబుల్ అది మనకి అంత తక్కువ రేట్లో రావడం. అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కూడా సాధ్యం కాదనమాట. యునానీ మెడిసిన్లో ఎలా ఉంటుందంటే మనకి ఒక ఇంత చీపెస్ట్, అంటే ఒక పైసలో ఏదైతే అలోపతి ట్యాబ్లెట్స్ వస్తాయో, జనరిక్ మెడిసిన్ అంతే కదా, దానికి హంగులు ఆర్భటాలు పూసి వీళ్ళ యొక్క శాలరీస్ కూడా దానిలో వేసుకొని దాన్ని ₹10 చేస్తున్నారు. కానీ యాక్చువల్గా దాని యొక్క వాల్యూ 1 పైసనో 2 పైసనో మ్యాక్సిమం 5 పైసనో ఉంటుందన్నమాట దాన్ని. అంటే కొన్ని మెడిసిన్స్ చెప్తున్నాను ఎగ్జాంపుల్, రెగ్యులర్గా యూస్ చేసే మెడిసిన్స్. దాన్ని వీళ్ళు ₹10 నుంచి మొదలుకొని ₹100 వరకు కూడా తీసుకెళ్తున్నారు. అంటే 1 పైసేకి ₹100 వస్తుంది అంటే కనుక నో కంపారిజన్ ఎట్ ఆల్. వారి యొక్క ఏమంటారు మార్జిన్స్, ఏవైతే మిగిలే మార్జిన్స్ ఉన్నాయో, అందుకే కదా ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఎవరైతే మోడర్న్ కాన్సెప్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్కి ఏకంగా యూరప్ టూర్ కూడా ఇస్తున్నారు. బట్ అదే యునానీ మెడిసిన్లో ఏంటి అంత మార్జిన్ ఉండదు. ఒక హనీ ప్రిపరేషన్లో, అంటే సత్య యునానీ ఫార్మసీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ ఫార్మసీస్. మా ఫార్మసీలో కనుక తీసుకుంటే కనుక మేము ఓన్లీ హనీలో మాత్రమే తయారు చేస్తాం. అంటే ఒక హనీలో 40 రకాల దినుసుల యొక్క మెడిసిన్ వేసి తయారు చేయాలి అంటే కనుక, దాన్ని మేము ప్రజల వరకు తీసుకెళ్ళాలి అంటే కనుక అంత మార్జిన్ పెట్టుకుంటే కనుక ఒక హల్వా డబ్బాని 10,000 పెట్టి ఇవ్వాల్సి వస్తుంది మేము. అంటే అది సాధ్యం కాని పని. అది అంత మార్జిన్ యునానీ మెడిసిన్లో ఉండదు. సో యునానీ మెడిసిన్లో అంత మార్జిన్ లేకపోయేసరికి ఏమైపోతుందంటే ఈ ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఎవరైతే యునానీ ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మోడర్న్ డాక్టర్స్ కానీ లేదంటే కనుక ఈ యునానీ డాక్టర్స్ కానీ యూరప్ టూర్ కాదు కదా, కనీసం హైదరాబాద్ టూర్ కూడా తీసుకెళ్ళారు.
అంటే ఇక్కడ రెండిటి యొక్క ఇది చెప్తున్నాను అనమాట నేను. సో అక్కడ ఏమైపోతుందంటే వాళ్ళు అంతగా వాళ్ళకి మార్జిన్స్ ఉండడంతో ఏంటంటే ఒక రకమైన ఒక బ్రాండింగ్, తర్వాత ఒక మార్కెటింగ్ అన్న ఒక స్ట్రాటజీ ఏదైతే బిజినెస్ స్ట్రాటజీ ఉందో ఆ బిజినెస్ స్ట్రాటజీ అన్నది మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేసి బాగా డెవలప్ అయిపోయి దాన్ని వాళ్ళు ఒక అందమైన ఒక పిక్చర్లో చూపించగలుగుతున్నారు అనమాట వాళ్ళు. బట్ అదే యునాని వైద్యం దగ్గరికి వస్తే కనుక ఇక్కడ అంత మార్జిన్ లేనందువల్ల, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ లేనందువల్ల ఇంకా తోలుబొమ్మలాట దగ్గరే ఉన్నాం మేము. సో ఇలా ఏదైతే బట్ కంపారిటివ్లీ చూసుకుంటే కనుక ఎంత ఇది దీనిలో ఉన్నా కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కంటికి దానివల్ల ఆ డిజిటల్ మీడియాలో ఉండే డ్యామేజ్తో పోల్చుకుంటే కనుక తోలుబొమ్మలాటలో ఉండే డ్యామేజ్ అసలు ఏమి ఉండదు. అంటే కంపారిటివ్లీ చెప్తున్నాను నేను ఏది ఇది అన్నది. అలాగే ఫుడ్ కానీ లేదంటే మెడిసిన్ కూడా వస్తే కనుక యునాని మెడిసిన్ అంతా కూడాను క్రూడ్ ఫామ్లో ఉంటుంది. బట్ అదే అక్కడైతే ఏమవుతుంది, అసలు వాళ్ళు తినాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేద్దాము అన్న దీంట్లో కాన్సెప్ట్స్లో వాళ్ళది ఉంటుందన్నమాట. అంటే రెండిటి యొక్క దీనిలో కంపేర్ చేసుకుంటే కనుక మనకి నేచర్కి దగ్గరగా బతకమంటుంది యునాని మెడిసిన్, నేచర్కి దూరంగా బతకమంటుంది మనకి మోడర్న్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ మేము అసలు ప్యూరిఫైయర్స్ కానీ ఆర్ఓలు కానీ వీటిలన్నింటినీ వద్దనే అంటాం మేము, అసలు డోంట్ టేక్ ఇట్ అంటాం మేము. అసలు వాటిని మామూలుగా ఏదైతే మున్సిపల్ వాటర్ ఉందో రాగి బిందెలో పోసుకోండి, ఆ నీళ్ళే తాగండి అంటుంటాం. నేను అలాగే తాగుతాను, మా పేషెంట్స్కి అదే చెప్తుంటాను నేను అందరికీ కూడా, అలాగే తాగండి అని. అలా తాగినప్పుడే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అదే మోడర్న్ కాన్సెప్ట్లో తీసుకుంటే కనుక వాళ్ళు బ్యాక్టీరియాని ఆపేసి, దానిలో ఉన్న ఏమంటారు మినరల్స్ని ఆపేసి, అన్నీ ఆపేసి ఒక కృత్రిమమైన ఒక లైఫ్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. మోడర్న్ కాన్సెప్ట్లోకి వస్తే కనుక ఏసీలు మెయింటైన్ చేయండి, మొత్తం అంతా కూడాను వాక్యూమ్ క్రియేట్ చేయండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఏసీ పెట్టారు ఒక రూమ్లో అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రపంచానికి కట్ ఆఫ్ అయిపోయి వీళ్ళకంటూ ఒక సపరేట్ వాక్యూమ్ క్రియేట్ చేసుకున్నట్టు లెక్క అనమాట, అంతే కదా. బట్ అదే యునాని మెడిసిన్ ఏమంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద ఇది మీరు మొత్తం అంతా కిటికీలు ఓపెన్ చేసి బాగా వెంటిలేటెడ్గా పెట్టి హాయిగా ఇదిగా ఇంకా ఎక్కువగా మాట్లాడితే కనుక చంద్రుడి కిరణాలు మీ మీద పడేలాగా హాయిగా పడుకోండి అని అంటుంటాం. అంటే నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఎక్కువగా మేము యునాని మెడిసిన్ అన్నది దాని కాన్సెప్ట్ అనమాట. అలాగే మనం ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చూసుకుంటే కనుక రాత్రి 8:30 కల్లా పడుకోవాలి అంటున్నాం మనం. తెల్లవారుజాము 3ంటికే లేవండి, 4ంటికే లేవండి, 3 నుంచి 5 లోపల మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేవండి అంటాం. పొద్దున పూట అసలు అలారమే పెట్టుకోకూడదు అంటాం మేము. అలారం పెట్టుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడైతే లేవగలుగుతారో అప్పుడే ఆరోగ్యం అన్నది వాళ్ళకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలారం పెట్టుకొని లేచే కాన్సెప్టే రాంగ్ అసలు. అండ్ దయచేసి పేరెంట్స్ అందరినీ కూడాను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అలారం పెట్టి మీ పిల్లల్ని లేపి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ నర్వస్ సిస్టమ్ని దయచేసి డ్యామేజ్ చేయకండి. వాళ్ళు పొద్దున వాళ్ళంతటా వాళ్ళు 3 to 5 మధ్యలో లేవగలగాలి. ఒకవేళ లేవలేకపోతున్నారు అంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే నైట్ వాళ్ళు పడుకునే టైమింగ్ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు, ఇంకా ముందర పడుకోబెట్టండి. ఒకవేళ వాళ్ళు 8:30కి పడుకున్నా కానీ పొద్దున వాళ్ళు 5 లోపల లేవలేకపోతున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళకి రెస్ట్ సరిపోవట్లేదు అనమాట. సో 8ంటికే పడుకోవాలి వాళ్ళు. అంతేగాని రాత్రి 10-11 వరకు వాళ్ళు మెలకుగా ఉండి పొద్దున్నే అలారం పెట్టేసి మళ్ళీ పొద్దున్నే కమాన్ చదువు అంటే కనుక ఆ చదువుకి అర్థం లేదు, అలాంటి లైఫ్ స్టైల్కి అర్థం లేదు. దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఇంకోటి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ పొద్దున్న చదువుకోవడం వల్ల వాళ్ళకి దాని నుంచి డీవియేట్ అయిపోయి ఓన్లీ నైట్ స్టడీస్ అన్నది మొదలెడుతున్నారు అనమాట. అండ్ నైట్ స్టడీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ విధంగా మోడర్న్ కాన్సెప్ట్ ఉంటే వాట్ వీ సే ఈజ్ నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అలా కాదు, చదివేదేదో ఎర్లీ మార్నింగ్ 3 o'clock చదవండి అంటున్నాం అనమాట మనం. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి మధ్య. ఏంటంటే ఒకటి నేచర్కి దగ్గరగా ఉండాలి అంటారు, ఒకటి దీనికి దగ్గరగా ఉండాలి. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళది, వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళది. ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే కనుక సర్జరీస్ దగ్గరికి తీసుకుంటే కనుక అసలు యాక్చువల్గా యునాని మెడిసిన్లో ట్రీట్మెంట్ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని 4 భాగాలుగా మనం దాన్ని డివైడ్ చేసినట్టయితే కనుక 1 రెజిమెనల్ థెరపీస్, 2 ఫార్మకోథెరపీ, 3 డైటోథెరపీ, 4 సర్జరీ. అంటే 4 స్తంభాలు ట్రీట్మెంట్లో ఏదైతే ఉందో యునాని మెడిసిన్ కాన్సెప్ట్లో అంటే డైటోథెరపీ, రెజిమెనల్ థెరపీ, ఫార్మకోథెరపీ అండ్ సర్జరీ.
బట్ సర్జరీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అయిన యునానీ మెడిసిన్లో సర్జరీకి అసలు ఎక్కడ అసలు మనకి ఇంకా చెప్పాలి అంటే కనుక తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అసలు యునానీ మెడిసిన్లో ఎంఎస్ కాలేజే లేదు. మాస్టర్స్ ఇన్ సర్జరీ యునానీ మెడిసిన్లో కూడా ఉంది కానీ అసలు ఆ కాలేజే లేదు. ఇక్కడ వెళ్ళాలి అంటే కనుక ఢిల్లీ పోవాలి, లేకపోతే కనుక లక్నో పోయి అక్కడ చదువుకొని రావాలి. ఒక కాలేజ్లో ఉండే 2 సీట్లే ఉన్నాయి. అక్కడ 2 సీట్లు, ఇక్కడ 2 సీట్లు, మహా అయితే 4-5 సీట్లు, ప్రైవేట్లో ఇంకో 2 సీట్లు. ఈ 4-5 సీట్లతో మొత్తం ఎంతమంది అయితే సంవత్సరానికి వస్తున్న డాక్టర్స్ అందరూ ఎక్కడ సాధ్యం? అది 4 సీట్లలో సాధ్యమే కాదు. సో ఇంతగా వివక్షకు గురవుతున్న యునానీ మెడిసిన్ యొక్క అస్తిత్వాన్ని ఈరోజు కూడా మనం నిలబెట్టగలుగుతున్నాం. ఇక్కడ ఉంది అంటే కనుక అది దాని యొక్క ఎఫికసీ వల్ల అది నిలబడుతోంది, కానీ వేరేది కాదు అది. సో యునానీ మెడిసిన్ అన్నది అదొక పెద్ద ఓషన్, పెద్ద సముద్రం లాంటిది అది. అలాంటి మహాసముద్రం ఏదైతే యునానీ మెడిసిన్ ఉందో దాంట్లో మనకి ఏంటంటే ఎన్నో రకరకాల వాటికి సంబంధించిన ఇవి ఇంకా అధ్యయనం జరగాలి. దానిపైన ఇంకా చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంకా చాలా జరగాలి. అండ్ ఆల్రెడీ జరిగిన వాటిని వాడుకలోకి తీసుకొచ్చినా చాలు, మానవాళికి ఎంతో హెల్ప్ జరుగుతుంది. ఎక్కడి వరకు ఎందుకు ఇప్పుడు కరోనా ఉంది, 3rd వేవ్ రాకుండా మీరు గవర్నమెంట్ ఈజీగా ఆపచ్చు. ఆర్కే అజీబ్ డ్రాప్స్ని కనుక మొత్తం ఇండియా మొత్తం కనుక దాన్ని వరల్డ్ వైడ్ చేసినా, ఇండియా వైడ్ చేసినా ఇదవుతుంది. బట్ ఎంతమంది ఎంతవరకు ఇది ఉంది చెప్పండి. అదే ఇప్పటికి కూడా ఇంకా ఎంతోమందికి ఆర్కే అజీబ్ డ్రాప్స్ తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పాపం తెలుగు వన్ ఛానల్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఈ యునానీ మెడిసిన్ యొక్క కాన్సెప్ట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాటి యొక్క ట్రెడిషనల్ మెడిసిన్స్ యొక్క అద్భుతమైన వాటి యొక్క ఫార్ములేషన్స్ని వాటిలన్నింటినీ కూడాను. బట్ స్టిల్ అయినా కానీ ఈ రోజుకి మనకి ఇంకా అంటే ఏమిటి అని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా కొంతమంది అసలు మేము సత్య యునానీ అని కనుక టైప్ చేస్తే కనుక యునానీ అన్నది మీ ఇంటి పేరు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే యునానీ అంటే ఒక వైద్యం అని కూడా తెలియని వాళ్ళు ఈ రోజు కూడా ఎంతోమంది ఉన్నారు. సో ఈ వైద్యం గురించి తెలుసుకోండి. ఇంత గొప్ప ప్రాచీనమైన వైద్యం, కొన్ని వందల వేల సంవత్సరాలుగా నడుస్తున్న ఒక గొప్ప వైద్యం ఏదైతే ఉందో, ఇలాంటి వైద్యంలో ఎన్నో వండర్ఫుల్ మూలికలు ఉన్నాయి. వాటి గురించి మనం రాబోయే కాలంలో మళ్ళీ రాబోయే ఎపిసోడ్స్లో మనం ఇంకా చక్కగా తెలుసుకుందాం ఒక్కొక్క మూలిక గురించి సపరేట్గా. అండ్ యునానీ వైద్యాన్ని మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకొని ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి, అడ్వర్స్ రియాక్షన్స్ నుంచి, సర్జరీస్ నుంచి, ఐసీయూల నుంచి వీలైనంత దూరంగా ఉందాం. ఈ నేచర్కి దగ్గరగా ఉంటే కనుక ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న మన యునానీ మెడిసిన్లోని ప్రత్యేకమైన నానుడు ఏదైతే ఉందో దాంతో మనము అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిద్దాం.